హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఎకానమీ పీవైక్యూస్ తెలుసు కదా. ఎకానమీ పీవైక్యూస్ లాస్ట్ 25 years నుంచి యూపీఎస్సీలో ఇచ్చిన ప్రతి ఎకానమీ క్వశ్చన్ని నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిన్నటి వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే మొత్తం మీకు చెప్పాను కదా, 4 topics ఉంటాయని చెప్పి మనం మీకు చూపిస్తాను డైరెక్ట్గా. చూడండి, మొత్తం 25 years వచ్చిన క్వశ్చన్స్, ఎకానమీ వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒక యూనిట్ వైజ్ డివైడ్ చేసుకున్నాం అనమాట. కదా. నేను యూనిట్ 1 మొత్తం కంప్లీట్ చేస్తాను. బేసిస్ ఆఫ్ ఎకానమిక్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని మనం నిన్నటి వీడియోలో కవర్ చేస్తాను అనమాట. ఈరోజు పబ్లిక్ ఫైనాన్స్లో ఇచ్చిన 25 years పీవైక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. రీసెంట్గా ఇచ్చిన 2025 యూపీఎస్సీ పేపర్లోన ఎక్కువ క్వశ్చన్లు ఈ పబ్లిక్ ఫైనాన్స్ నుంచి వచ్చాయి. మీకు ఇందులో డీటెయిల్ అంటే చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఫారం మెటీరియల్ అనమాట. ఇది నా మెటీరియల్ కాదు, ఇది ఫారం మెటీరియల్. చూడండి, ఇక్కడ ఫారం ఐఏఎస్ మెటీరియల్ అనమాట ఇది. సో పీవైక్యూస్ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ బుక్ నుంచి వచ్చిందే. సో అంటే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే, ఇదేంటంటే పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. బట్ ఏంటంటే కాపీ రైట్ పడుతుంది అనమాట. సో ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి మీకు చూస్తే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సో జాయిన్ బటన్లో జాయిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ అని యాక్సెస్ వస్తుంది అనమాట. ఓన్లీ ఎకానమీ పీడిఎఫే కాదు, పాలిటీ, జాగ్రఫీ, ఇలా యూపీఎస్సీలో టాపిక్స్ అన్ని క్వశ్చన్స్ తాలూకా పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ప్లీజ్ అలా జాయిన్ అవ్వండి. ఇంకా ఇప్పుడు మన ఛానల్ అయినా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడం ఖచ్చితంగా చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఓకే. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇదే కదా నేను ఇది చెప్పాను కదా. సో ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2 ఈరోజు మనం చెప్తున్నాం అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే, ఎకానమీ ఓన్లీ ఈ పీవైక్యూ అనాలిసిసే కాకుండా డైరెక్ట్గా ఎకానమీ క్లాసెస్ అని కూడా ప్రొవైడ్ చేశాను. మీరు చూసుకోవచ్చు, మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ ఎకానమీ ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట. 40% సిలబస్ కవర్ అయిపోయింది, ఇంకా 60% ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాను నేను, సరేనా? అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఉంది కదా, అక్కడ ఫస్ట్ వీడియోస్ అన్ని చూసిన తర్వాత చూసి మీకు గ్రేటర్ క్లారిటీ వస్తుంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని టాపిక్స్ అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఫుల్గా చెప్పలేను. అంటే ఇంపార్టెంట్ విషయాలు చెప్పి ఆ తర్వాత డైరెక్ట్ స్కిప్ చేస్తాను అనమాట, సరేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ యూనిట్ కన్సిస్ట్ ఓన్లీ ఫిజికల్ పాలసీ, టాక్సేషన్ ఆఫ్ ఇండియా. సో పబ్లిక్ ఫైనాన్స్లో ఈ 2 topics కవర్ అవుతాయి అనమాట, సరే లేదా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఇండియా, ఇన్కమ్ ఫ్రమ్ అలైడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ లైక్ పౌల్ట్రీ ఫార్మింగ్ అండ్ wool rearing in rural areas is exempted from any tax. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ఇండియా, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ క్యాపిటల్ అసెట్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 1961. చూడండి ఫ్రెండ్స్, నేను ఎందుకు పీవైకి అనాలిసిస్ చేస్తున్నా అంటే, మనకు ఒకవేళ కొన్నిసార్లు ఎగ్జామ్లో ఏమవుతుందంటే, మనం చదివింది కూడా రాదనమాట. అంటే వాడు ఏదో సంథింగ్ ఏదో ఇస్తారనమాట. సో ఎగ్జామ్లో మనం ఎలా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి, ఎలా ఇంటెలిజెంట్గా ఆలోచించాలి, మనం ఎలా మనం చేస్తే ఇంకా ఫాస్ట్గా మనం యాక్యురసీగా పెట్టొచ్చు, ఈ టిప్స్ అన్ని కూడా నేను చెప్తుంటాను అనమాట. అందుకే ఈ పీవైక్యూ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, సరేనా లేదా? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టేట్మెంట్ మీకు చెప్పాను. సో ఇందులో మనం ఏది ఎలిమినేట్ చేసి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఎనీ ట్యాక్స్ అన్నాడు. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? పౌల్ట్రీ ఫార్మింగ్, వూల్ రేరింగ్, ఇండియా మన ఇండియన్ గవర్నమెంట్ వాటి రెండింటి మీద ఏ ట్యాక్స్ వేయలేదంట. అంటే ఏ ట్యాక్స్ వేయదా, అట్లీస్ట్ ఏదో ఒక ట్యాక్స్ వేసి ఉంటుంది కదా. సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అనమాట. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. చూడండి అప్పుడు, సో స్టేట్మెంట్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. డైరెక్ట్గా ఇది అయిపోతాం. ఎందుకు 2 కరెక్ట్ అన్నాడు, 1 కరెక్ట్ అన్నాడు. సో డైరెక్ట్గా ఒక్కటి ఎలిమినేట్ చేయడం వల్ల మనం డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం అనమాట. సెకండ్ స్టేట్మెంట్కి వస్తే, నిజంగానే మన ఇండియాలోన రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది మన అందరికీ, లైక్ రైతు భూమి. సో రైతు భూమికి ఎప్పుడు కూడా మన ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అది క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేయాలన్నమాట. అందుకే దాని మీద ట్యాక్స్ అంటే అర్థమవుతుంది లేదా? అదనమాట. ట్యాక్స్ అంటే ఏ ట్యాక్స్ అయినా కొన్ని ట్యాక్స్లు వేస్తారు, కానీ మ్యాక్సిమం ట్యాక్స్లని ఏం చేస్తారంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారనమాట. అది. సో అలా మీరు క్వశ్చన్స్ అనేది చెప్పాను కదా, నేను పీవైక్యూ అనాలిసిస్ అంటే డైరెక్ట్గా నేనైతే అలా అక్కడ చేస్తానో ఆ విధంగా చెప్తాను. చూడండి, రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట ఇది, యూపీఎస్సీ పీవైక్యూ 2025 అనమాట. అర్థమైంది లేదా? సో ప్రతి ఒక్కటి డిఎన్ఏ అనాలిసిస్తో ప్రకారం నేను చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది అంటే ఏంటి, సపోర్ట్ చేయాలి. నాకు సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సరేనా? మన ఛానల్లో ఓన్లీ ఈ జిఎస్ఏ కాకుండా అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా నేను ఒక్కడే స్టార్ట్ చేస్తాను. సో మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది అనమాట. నేను ఎంత కష్టపడుతాను, మనకి 2.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొంచెం చేస్తే బాగుంటుంది అనమాట, ఇంకేం లేదా, సరేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి. సపోజ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ 80,000 crores అనమాట. ఒక చూడండి, ఇది మంచి క్వశ్చన్. ఇది రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్లో మంచి క్వశ్చన్ నాకు అనిపించింది. ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఉందంట,
80,000 crores ఉందంట, 80,000 crores. నెక్స్ట్ రెవెన్యూ రిసీట్స్ ఎంత ఉందంటే 60,000 crores ఉందంట, 60,000 crores ఉందంట. ద గవర్నమెంట్ బడ్జెట్ ఆల్సో బారోయింగ్స్, ఇది గవర్నమెంట్ బారోయింగ్స్, ఇది గవర్నమెంట్స్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి, 10,000 crores ఉన్నాయి, 10,000 crores. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎన్డిటిఎల్, ఇవి నెక్స్ట్ ఇంట్రెస్ట్ టైం లైబిలిటీస్ని ఎన్డిటిఎల్ అంటాం అనమాట. 6,000 crores ఉన్నాయి అనమాట, 6,000 crores ఉన్నాయి కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు, రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ 20,000 crores, 20,000 crores అనమాట, 20,000 CR అనమాట. సో చూడండి మీకు రెవెన్యూ డెఫిసిట్ తల ఫార్ములా ఏంటి, ఎక్స్పెండిచర్ మైనస్ రిసీట్స్. చూడండి అంటే అప్డేట్ వచ్చింది మనకి, రిసీట్స్ ఎంత వచ్చాయి, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, సో గ్యాప్ ఎంత ఉంది, 20,000 ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఫిజికల్ డెఫిసిట్ తలక ఫార్ములా ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గవర్నమెంట్ బారోయింగ్స్ అనమాట, గవర్నమెంట్ బారోయింగ్స్. దీన్ని మనం ఏమంటాం, ఫిజికల్ డెఫిసిట్ అంటాం. చూడండి అప్పుడు మనకు ఆల్రెడీ రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చింది, 20,000 వచ్చింది అనమాట. రెవెన్యూ డెఫిసిట్ 20,000 వచ్చింది, 20,000 CR వచ్చింది. ఈ 20,000 CRలోన ఇదంతా ఉంది, బారోయింగ్స్ ఎంత ఉన్నాయి ఇవి, సో గవర్నమెంట్ బారోయింగ్స్ 10,000 crores ఉన్నాయి. సో 20,000లో 10,000 తీస్తే మిగిలిన 10,000, సో ఇది కూడా రైట్ అనమాట. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అనమాట. సో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటంటే ఇది ఉంది కదా, లైక్ ఈ ఫిజికల్ డెఫిసిట్ ఉందా, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఎన్డిటిఎల్ అనమాట. ఎన్డిటిఎల్ అంటే నెట్ టైం లయబిలిటీస్ అనమాట. టైం లయబిలిటీస్ ఎంత 6,000 ఉంది, సో ఫిజికల్ డెఫిసిట్ ఎంత వచ్చింది, మనకి 10,000 వచ్చింది. సో 10,000లో 4,000 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 6,000 వస్తుంది అనమాట. సో ఫిజికల్ డెఫిసిట్ ఎంత వచ్చి 10,000లో 6,000 మైనస్ చేయాలన్నమాట. 4,000 6,000 ఇచ్చాను కదా, 6,000. సో రెవెన్యూ డెఫిసిట్ మైనస్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఎన్డిటిఎల్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది మనకి, 10,000 crores ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత ఉంది, 6,000 crores ఉంది. సో 10,000 6,000 మైనస్ చేస్తే 4,000, సో ఇది కూడా కరెక్ట్ అనమాట. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటి, 3 స్టేట్మెంట్స్ కూడా రైట్ అనమాట. ఈ బట్టి మనకి ఏంటి 3 స్టేట్మెంట్స్ కూడా రైట్ అనమాట, 1 2 3 3 కూడా రైట్ అనమాట. అర్థమైందా లేదా. సో చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్, క్యాపిటల్ రిసీట్స్ క్రియేట్ ఏ లైబిలిటీ ఆర్ కాజ్ ఏ రిడక్షన్ ఇన్ ది అసెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. సో చూడండి క్యాపిటల్ రిసీట్ ఇది గవర్నమెంట్ బడ్జెట్లో క్లియర్గా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. మన ఫర్దర్ క్లాస్లోనే ఎకానమీ మన సెషన్ చేస్తాం కదా, ఫర్దర్గా నేర్చుకోబోతున్నాం. సో చూడండి క్యాపిటల్ రిసీట్స్కి అంటే ముందు చెప్తాను చూడండి, క్యాపిటల్ రిసీట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తేడా ఏంటి, రెవెన్యూ రిసీట్స్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తేడా ఏంటి. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఈజీగా ఒక బండ గుర్తులు చెప్తాను చూడండి. క్యాపిటల్ రిసీట్స్ అంటే నెగిటివ్ అనమాట, అంటే నెగిటివ్ వాల్యూ ఇస్తుంది అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పాజిటివ్ వాల్యూ ఇస్తుంది అనమాట. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి అవుతుందంటే అసెట్స్ బిల్డ్ చేస్తుంది, అంటే అసెట్స్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే అసెట్స్ అని తెలుసు కదా, మన గవర్నమెంట్ బిల్డింగ్ కానీ ఆర్ఎల్స్ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు కానీ పెంచుతుంది అనమాట. ఇది అంటే లాంగ్ టర్మ్లో పెంచుతుంటుంది అనమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది. క్యాపిటల్ రిసీట్స్ ఏం చేస్తుంటే లాంగ్ టర్మ్ మన అసెట్స్ అనేది తగ్గిస్తుంటుంది, దాన్ని మనం క్యాపిటల్ రిసీట్స్ అంటాం. అర్థమైంది లేదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు ఇక్కడ, క్యాపిటల్ రిసీట్స్ క్రియేట్ ఏ లైబిలిటీ కాజ్ ఏ రిడక్షన్ ఇన్ అసెట్స్. చూడండి క్యాపిటల్ రిసీట్స్ ఏం చేస్తున్నాను, అసెట్స్ రెడ్యూస్ చేస్తాను చెప్పాను. సో ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, బారోయింగ్స్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్ రిసీట్స్ అంటే చూడండి. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, డిస్ఇన్వెస్ట్మెంట్ మీకు ఈజీగా ఒక వేళ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాంక్ ఉంది, మీకు అంతా తెలుసు కదా, లైక్ ఒక బ్యాంక్ ఉంది అనుకోండి. ఈ బ్యాంక్లోన గవర్నమెంట్ బ్యాంక్ అనుకోండి, ఇది గవర్నమెంట్ బ్యాంక్. సో గవర్నమెంట్ బ్యాంక్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్లో 100 షేర్లు ఉన్నాయి అనుకోండి, అందులో 51% షేర్ అనేది గవర్నమెంట్లో ఉంటే దాన్ని మనం గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ అంటాం అనమాట. అదేనా కదా. సో ఇప్పుడు చూడండి డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఈ 51% షేర్స్ని అమ్మేస్తారంట గవర్నమెంట్, వేరే వారికి అమ్మేస్తుంది అనమాట. సో మన ఇండియాలోన 1970 నుంచి 1970s అంటున్నాను. రీసెంట్గా మన 2010లో 2014లోన బ్యాంక్స్ అనేవి డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగిందనమాట. ఓన్లీ బ్యాంక్ అనే కాదు, వేరే గవర్నమెంట్ ఓన్ బ్యాంక్ అనేది 51% ఉన్న షేర్ని 10% అలా వేరే వాళ్ళకి అమ్మేస్తుంటుంది అనమాట. అమ్మడం వల్ల ఏంటవుతుంది అంటే ఈ బ్యాంక్లో తన అసెట్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మీకేం చెప్పాను, అసెట్స్ రెడ్యూస్ అయితే అదేంటవుతుంది, క్యాపిటల్ రిసీట్ అవుతుంది. ఏంటి ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ రిసీట్స్ అని ఇచ్చాడు. సో ఇది కంపల్సరీ, ఇది కూడా రైట్ అనమాట, రైట్ స్టేట్మెంట్ అనమాట. సో ఇలా మీరు ఎగ్జామ్లో ఆలోచిస్తుంటారు అనమాట, మనం చదివిన దానికి ఎలా పెట్టాలని చెప్పి. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ క్రియేట్స్ ఏ లైబిలిటీ ఆన్ గవర్నమెంట్. చూడండి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ క్రియేట్ ఏ లైబిలిటీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనున్నాను, మన సబ్స్క్రైబర్ ఉన్నాడు, వేణు ఉన్నాను మన సబ్స్క్రైబర్. సో నేను వేణు దగ్గర ఏం చేశాను, 1,00,000 రూపాయలు తీసుకున్నాను అనమాట. సరే వేణుకి నేను ఏం చేశాను, వేణుకి నేను 1,00,000 రూపీస్ ఇచ్చాను, నేను ఇచ్చాను 1,00,000 రూపీస్.
నేను వాడికి వేణుకి 1,00,000 రూపీస్ ఇచ్చాను, వాడు ఏం చేస్తాను నాకు ఇంట్రెస్ట్ ఇస్తాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఇవ్వడం ఏమంటారు, నేను ప్రాఫిట్లో ఉన్నట్టుగా కదా. సో లైబిలిటీ అంటే ఏంటంటే వేణు నాకు 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేను అడిగి ఇంట్రెస్ట్ కడతాను, నేను అడిగి లైబిలిటీలో ఉన్నాను, అర్థమవుతుంది లేదా. వాడు నాకు లోన్ ఇచ్చాడు అనుకో, నేను లైబిలిటీ ఉన్నట్టుగా, నేను ఆడికి లోన్ ఇచ్చి ఇంట్రెస్ట్ తీసుకుంటే వాడు లైబిలిటీ ఉన్నట్టుగా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రెడిట్ చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నాడు అంటే ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది. సో లైబిలిటీ ఎవరికి ఉన్నట్టుగా, అవతల వరకు ఉన్నట్టుగా, గవర్నమెంట్కి లైబిలిటీ లేనట్టుగా. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో అప్పుడు దాని అర్థం ఏంటవుతుంది, అప్పుడు 1, 2 అనమాట. ఆప్షన్ 1 or 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చెప్పాను లేదా 2025లో ఈ సెగ్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్ అడిగారు అనమాట. 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇవి కొంచెం అంటే మీ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేసి స్కిప్ చేస్తారనమాట, స్కిప్ చేస్తారు. ఎందుకంటే ఊరికి రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే ఈ స్టాటిక్ కాబట్టి ఇది మ్యాక్సిమం రాంగ్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి అనమాట ఎక్కువ. చూడండి, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట, ఈడీ అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే ఈడీ అనేది హోమ్ అఫేర్స్లోకి రాదు, ఈడీ అనేది రెవెన్యూ మినిస్ట్రీలోకి వస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఇక్కడ ఓన్లీ 1 ఇచ్చాడు కదా, సో మొత్తం చేయాల్సిందే. నెక్స్ట్ చూడండి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, రెవెన్యూ ఉంది కాబట్టి రెవెన్యూ మినిస్ట్రీ అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట, ఇది కరెక్ట్. నెక్స్ట్ చూడండి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. సో ఈ డైరెక్ట్ కరెక్ట్ అని, బట్ ఈ ఫంక్షన్ అంటే రాంగ్ అనమాట. ఎందుకంటే ఈ లైక్ బిగ్ డేటా అనాలిటిక్స్, నెక్స్ట్ ట్యాక్స్ ఎగ్గొట్టే వారికి పట్టుకోవడం కోసం పాలసీ, ఈ రెండు డిఏఆర్ఎం సంథింగ్ ఏదో అదర్ మినిస్ట్రీ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ అయితే కాదనమాట, వేరే డిపార్ట్మెంట్ చేస్తుంది. సో ఆ విధంగా ఇది తప్పైంది అనమాట. సో దాని అర్థం అంటే ఇప్పుడు ఏ క్వశ్చన్ అది ఆప్షన్ అనమాట. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మీరు స్కిప్ చేయడం చాలా చాలా మంచిది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ట్యాకిల్ చేస్తారు, ఇది కాన్సెప్చువల్ ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ట్యాకిల్ చేస్తారు. మీరు నేను చెప్పాను కదా ఇలాంటి క్వశ్చన్స్ మనం టార్గెట్ చేయాలా లేదని చెప్పి, సో ఆ విధంగా చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ కంట్రీస్ ఫిజికల్ డెఫిసిట్ స్టాండ్స్ ఎట్ 50,000 crores అనమాట. ఇట్ ఈస్ రిసీవింగ్ 10,000 crores త్రూ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. ద కంట్రీస్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్ ఆర్ 1,500 crores. వాట్ ఈస్ ద ప్రైమరీ డెఫిసిట్? మీకు ఇందాక ఫస్ట్లో చెప్పాను, ప్రైమరీ డెఫిసిట్ తాలూకు ఫార్ములా ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆర్ ఎన్డిటిఎల్ అనమాట. ఎన్డిటిఎల్ నెట్ డిపాజిట్ అండ్ టైమ్ లయబిలిటీస్ అని చెప్పాను. సో చూడండి, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది మనకి ఇక్కడ, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఇచ్చాడు మనకి, ఫిజికల్ డెఫిసిట్ 50,000 CR ఇచ్చాడు, సో 50K CR ఇచ్చాడు, మైనస్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్ ఎంత 1.5K CR అనమాట, 1.5 CR. అప్పుడు ఎంత అయింది, 48,500 crores అనమాట. ఇక్కడ 48,500 crores ఇది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ 50,000 ప్లస్ 10,000 ప్లస్ చేస్తారు. ఎందుకు ప్లస్ చేస్తారంటే ఇచ్చాడు కదా బట్ ప్లస్ చేస్తున్నారు. సో ప్లస్ చేయకండి. ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములా ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ నెట్ డిపాజిట్ అండ్ టైమ్ లయబిలిటీస్, ఎన్డిటిఎల్ ఆర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు రికమెండేషన్స్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. సో ఫైనాన్స్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట. మీరు ప్రతి దానికి ఫైనాన్స్ కమిషన్ చూడండి. నాకు తెలిసి ఈ ఇయర్ కూడా ఫైనాన్స్ కమిషన్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. ఎందుకంటే టైం పీరియడ్ అయిపోతుంది కాబట్టి 2026 వరకే 15th ఫైనాన్స్ కమిషన్ ఉందన్నమాట. 2026 తర్వాత మనకి 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. సో ఎగ్జామ్కి వెళ్ళేవారు ఎవరంటే 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందో అది మొత్తం తెలుసుకుని వెళ్ళడం చాలా మంచిదన్నమాట. అర్థమైంది కదా. చూడండి, 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మనం చేద్దాం. చూడండి, ఇట్ హ్యాస్ రికమెండెడ్ గ్రాంట్స్ ఆఫ్ 48,000 crores ఫ్రమ్ ద ఇయర్ 2023 టు ఇయర్ 2026 ఫ్రమ్ ఇన్సెంటివైజింగ్ స్టేట్స్ టు ఎన్హాన్స్ ఎడ్యుకేషన్ అవుట్కమ్స్. ఓకే ఉంది, మనం చెప్పలేకపోతుంది కరెక్టా రాంగ్ అని చెప్పి. 45% ఆఫ్ ది నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ యూనిట్ ట్యాక్సెస్ ఆర్ టు బి షేర్డ్ విత్ స్టేట్స్. సో ఇది కూడా చెప్పలేము. 40,000 crores ఆర్ టు బి కెప్ట్ యాజ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఆల్ స్టేట్స్ ఫర్ క్యారింగ్ అగ్రికల్చర్ రిఫార్మ్స్. ఇట్ రీఇంట్రడ్యూస్ ట్యాక్స్ ఎఫర్ట్ క్రైటీరియా టు రివార్డ్ ఫిజికల్ పెర్ఫార్మెన్స్. సో ఇది కరెక్ట్ అనమాట, ఇది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, స్టేట్స్కి డబ్బులు ఇవ్వాలన్నమాట. సో డబ్బులు ఇవ్వడం కోసం బేస్ పెడతారనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎంత డబ్బులు రావాలి ఎలా డిసైడ్ చేస్తారు అంటే వాళ్ళు స్టేట్లో ఎంత జీడిపి ఉంది, ఎంత పాపులేషన్ ఉంది, ఇవన్నీ బేసిస్ చేసుకొని చెప్పి మనకి డబ్బులు రిలీజ్ చేస్తారనమాట. చూడండి, ఇక్కడ ట్యాక్స్ ఎఫర్ట్ మంచిగా ఉంటే డబ్బులు ఇచ్చే ఎక్కువ ఉంది కదా, అంటే పాసిబిలిటీ ఉంది కదా. సో ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫస్ట్కి అయితే కరెక్ట్ కావదనమాట. సో అయితే ఈ బీసీడీలో అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలిమినేట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అనలైజ్ చేసింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కడైతే పర్సెంటేజ్ ఇచ్చాడో, యూపీఎస్సీ ఎక్కడైతే పర్సెంటేజ్ ఉపయోగించిందో ఆ మ్యాక్సిమం స్టేట్మెంట్స్ రాంగ్ అనమాట. సో నేను ఎగ్జామ్లో ఏం చేస్తానంటే ఈ క్వశ్చన్ రాంగ్ అంటే 2 ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా సి ఆన్సర్ పెడతాను అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తారు. లేదు బ్రో నాకు కూడా మీరు నేర్పించంటే రిస్క్ తీసుకుంటారు అనమాట. దీన్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఏంటంటే
ఒకసారి మొత్తం ఆలోచించి ఎడ్యుకేటెడ్ గెస్ట్ చేయడం క్యాలిక్యులేటర్ రిస్క్ అంటారు. నేను ఏం చేశాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చూస్తే నాకు ఎక్కడైతే మన యూపీఎస్సీ ఎక్కడైతే పర్సెంటేజ్లు ఇచ్చిందో అక్కడ అన్ని మాక్సిమం రాంగ్ స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ విధంగా నేను ఏం చేశాను, ఇది రాంగ్ అయ్యే ఛాన్స్ అని చెప్పి నేను చేశాను. బట్ రియల్గా చదివిన వాళ్ళు ఏంటి 45% కాదనమాట, 41% షేర్ చేయడానికి కోసం ఒప్పుకుందనమాట. ఐ మీన్ రికమెండేషన్ ఇచ్చింది. సో ఆ విధంగా చేస్తారనమాట, అర్థమైందా లేదా? సో ఆ విధంగా ఇది తప్పైందనమాట. కానీ నేను ఎడ్యుకేషనల్ అంటే ఐ మీన్ గెస్ట్ చేసి కూడా ఎడ్యుకేటెడ్ విష్ చేసి కూడా నేను సెకండ్ ఇయర్ ఎలిమినేట్ చేశాను. సో ఆన్ సైడ్ ఆఫ్ దిస్ సి అవుద్ది అనమాట. నెక్స్ట్ చూడండి 7th క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ యాక్టివిటీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ ఇన్ యువర్ కంట్రీ? ఇది డైరెక్ట్గా ఇది కరెంట్ అఫైర్స్, ఇది కూడా మీరు స్కిప్ చేయాల్సిందే. చూడండి నేనైతే ఏం చేస్తానంటే ప్రొడక్షన్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ ఏంటంటే క్రూడ్ ఆయిల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ కింద వస్తాయి అనమాట. క్రూడ్ ఆయిల్ ప్లస్ న్యాచురల్ గ్యాస్. సో ఈ రెండు తప్పు. సో ఓన్లీ 2 అవుతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫర్ ద హారిజాంటల్ ట్యాక్స్ రెవల్యూషన్ ద 15th ఫైనాన్స్ కమిషన్ యూజ్డ్ హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ క్రైటీరియా అదర్ దాన్ ది పాపులేషన్, ఏరియా, ఇన్కమ్ అండ్ డిస్టెన్స్? చూడండి నేను చెప్పాను కొన్ని పారామీటర్స్ ప్రకారం యూజ్ చేసుకొని మనకి ఇస్తుందని చెప్పాను. సో ఇది కూడా లైక్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఐ మీన్ కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. సో చేయాలి. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ఇంకా ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్. చూడండి ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉందో లేదు చూడండి ఒకసారి, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్. సో ఆ విధంగా అనమాట ఇది కూడా ఇంక్లూడ్ చేశారు అనమాట. సో గవర్నమెంట్ రిఫార్మ్స్, స్టేబుల్ రిఫార్మ్స్కి ఇంక్లూడ్ చేయలేదు. సో 1 to 5 అనమాట. సో ఓన్లీ 3 అనమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్? చూడండి ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. చాలామందికి అర్థం కాదు, నేను మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి, డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి ఒకసారి, బాగా వినండి. అంటే కొంచెం ఇది పెట్టండి అనమాట, ఇక్కడ ప్రతి ప్లేస్ ఉంటే చేయడానికి బాగుంటుంది. చూడండి ఒకసారి ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చెప్తాను చూడండి. ఫస్ట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్, నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ యాపిల్ కంపెనీ ఉందనుకోండి, యాపిల్ కంపెనీ యూఎస్ఏలో ఉంది, మన ఇండియాలోన ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ ఉందనుకోండి, అయిందా? సో యాపిల్ ఏం చేస్తుంది, యాపిల్ ఏమో లైక్ XYZకి ఐ మీన్ షేర్స్ అనేది అమ్ముతుంది అనమాట, డైరెక్ట్గా అమ్ముతుంది. సో XYZ ఏం చేస్తుంది, డబ్బులు యాపిల్ పే చేస్తుంది అనమాట, అర్థమైంది లేదా? సో ఇది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే యాపిల్ ఉంది, యాపిల్ ఇదేంటిది XYZ కంపెనీ ఇండియాలో ఉందన్నమాట. సో యాపిల్ ఏం చేస్తుంటే దీన్ని కొనుక్కోవాలి, అంటే ఈ XYZ షేర్స్ అని కొనుక్కోవాలండి యాపిల్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, యాపిల్ కొనుక్కోవడం జరుగుతుంది, XYZ యాపిల్కి అమ్మడం జరుగుతుంది. సో XYZ యాపిల్కి అమ్మాలన్నా XYZ అమ్మాలి ఏం చేస్తాను, డైరెక్ట్గా అమ్ముకోదన్నమాట. బయట ఎక్కడ వేరే ఐ మీన్ మాల్దీవ్స్ లేదా ఏదైతే ఎక్కడైతే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కడ హవానా ఇలాంటి హవాలా దేశాల్లో ఏం చేస్తుంటే అక్కడ యాపిల్ కంపెనీ పెట్టుకుంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, యాపిల్ ఈ కంపెనీకి పే చేస్తుంది, ఇది ఈ పే చేస్తాను అనమాట. సో ఈ కంపెనీ ద్వారా లావాదేవీలు జరుగుతాయి. దీన్ని ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ మన డైరెక్ట్గా అమ్మింది అనుకోండి, మన ఇండియా ఏమో ట్యాక్స్ వేస్తుంది, అక్కడ అమెరికా ఏమో యాపిల్ ట్యాక్స్ వేస్తుంది కదా. సో అదే అలా కాకుండా ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేది వద్దంటే వేరే కంపెనీకి వెళ్తుంది కదా. సో వేరే కంపెనీ ఏం చేస్తుంది, ట్యాక్స్ వేయదనమాట. సో ఈ కంపెనీస్కి ట్యాక్స్ అనేది మిగులుతుంది. సో అది అందుకోసం ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మీద ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. అంటే థర్డ్ పార్టీ యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ కింద పరిగణిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక ఇవన్నీ చదవండి, ఇవన్నీ చదివితే మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి డి ఆప్షన్ చూడండి ఒకసారి. ఏ ఫారెన్ కంపెనీ ట్రాన్స్ఫర్ షేర్స్ అండ్ సచ్ షేర్ డెరైవ్స్ దర్ సబ్స్టాన్షియల్ వాల్యూ ఫ్రమ్ ది అసెట్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా అనమాట. అర్థమైంది లేదా? సో ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. ఏం చేస్తుంది అంటే ఇండియా తాలూకా షేర్స్ని వేరే కంపెనీ ద్వారా తీసుకుంటే దాన్ని మనం ఏమంటే ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద అంటాం అనమాట. ఇవన్నీ మీరు చూస్తే ఇవన్నీ మీరు లైక్ వాటి కింద వస్తారనమాట. లైక్ డైరెక్ట్ ఐ మీన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కొంచెం చేయడం కోసం చెప్పి మీరు చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మన టైం ఉంది కదా, చాలా క్వశ్చన్స్ మనం చేయాలి. సో అందుకోసం నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, మ్యాక్సిమం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి, విత్ రిఫరెన్స్ టు ది ఎక్స్పెండిచర్ మేడ్ బై అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎ కంపెనీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? చూడండి, ఎక్వైరింగ్ నీ టెక్నాలజీ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీకు ఏం చెప్పాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముందు చెప్పాను లేదా? అంటే లాంగ్ టర్మ్లో కంపెనీకి బెనిఫిట్ ఇచ్చినట్లుగా అయితే దాని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పరిగణిస్తాం అనమాట. సో నీ టెక్నాలజీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ నేను ఎక్వైర్ చేసుకుంటే దానివల్ల నేను ఏం చేస్తాను, కంపెనీ తాలూకు ప్రొడక్ట్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్ కంపెనీ అనేది కొన్ని రోజుల్లోనే మనకి ఎక్కువ డబ్బులు ఇస్తుంది. సో ఎక్వైరింగ్ టెక్నాలజీ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంటాయి. ఇది పార్ట్ రేట్ అనమాట. నెక్స్ట్ చూడండి, డెప్ట్ ఫైనాన్సింగ్ ఈజ్ కన్సిడర్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. చూడండి, డెప్ట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి చెప్తాను చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ మన ఇండియన్ గవర్నమెంట్ ఉందనుకోండి, ఇండియన్ గవర్నమెంట్ లోన్ ఎంత ఉంది,
10,000 కోట్లు ఉందన్నమాట, అంటే డబ్బులు కట్టాలి. సో ఏం చేస్తుంది గవర్నమెంట్ అయితే డబ్బులు ఉండవు అనమాట. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ వెళ్ళి ఆర్బీఐ అడుగుతుంది, బ్రో ఆర్బీఐ బ్రో 10,000 కోట్లు కావాలి, ప్రింట్ చేస్తే 10,000 కోట్లు అని చెప్తే 10,000 కోట్లు ఆర్బీఐ ప్రింట్ చేస్తారు అనమాట. సో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తుంది అప్పు తీర్చేస్తారు అనమాట ఇండియన్ కంపెనీ. దాన్ని మనం డెట్ ఫైనాన్సింగ్ అంటాం. ఈక్విటీ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఉందనుకోండి, మన ఇండియన్ గవర్నమెంట్ ఏదో కంపెనీలో డబ్బులు పెట్టింది. సో ఇచ్చిన ఈక్విటీ ఏం చేస్తా అంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డైరెక్ట్గా ఈక్విటీనే వేరే వాళ్ళకి అమ్మేస్తారు అనమాట. దాన్ని ఈక్విటీ ఫైనాన్సింగ్ అంటాం అనమాట. సో చూడండి, ఈక్విటీ ఫైనాన్సింగ్, డెప్ట్ ఫైనాన్సింగ్ రెండు ఏంటి, మీకు అసెట్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. మీకు ఏం చెప్పాను, అసెట్స్ అనేది తగ్గిస్తే అదే క్యాపిటల్ రిసీట్ వద్దని చెప్పాను. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు, ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆప్షన్ ఏ అనమాట. అదనమాట. సో రేపు వచ్చినప్పుడు గుర్తొస్తే గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటి, అసెట్స్ తగ్గుతుంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ పెరుగుతుంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. 11th క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు ది ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ షేర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ గోస్ టువర్డ్స్ గవర్నమెంట్ బారోయింగ్స్. 100% ట్రూ అనమాట. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు, మీరు ఒక 1,00,000 రూపాయలు సేవ్ చేసుకున్నారు. మీరు హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటే ప్రతి ఇంట్లో డొమెస్టిక్ ఇంట్లో సేవ్ చేసుకునే సేవింగ్స్ని హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటాం అనమాట. సో చూడండి, ఈ 1,00,000 రూపాయలు ఏంటవుతుందంటే రేపొద్దున మనం ఏం చేసి 1,00,000 రూపాయలు మనం ఉంచుకోం కదా, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కొంటామో ఇంకేదో కొంటాం. సో ఆ డబ్బులు మరి గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ డబ్బుల్ని బారో చేస్తారనమాట. సో ఆటోమేటిక్గా ఒక సమ్ షేర్ ఆఫ్ ఫైనాన్షియల్ బోరింగ్స్ అనేవి వెళ్తాయి అనమాట, గవర్నమెంట్ బారోయింగ్స్ కింద వెళ్తాయి అనమాట. నెక్స్ట్ చూడండి, డేటెడ్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ అట్ మార్కెట్ రిలేటెడ్ రేట్స్ ఇన్ ఆప్షన్స్ ఫార్మ్ ఏ లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెప్ట్. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇంటర్నల్ డెప్ట్లోనా అంటే ఇండియా ఏంటి, ఇండియా అప్పు తీసుకోవాలా, అప్పు అనేది ఫారిన్ కంట్రీస్లో తీసుకుంటుంది, మన ఇండియా లోపల తీసుకుంటుంది, బ్యాంక్స్లోన ఆర్బీఐ ద్వారా తీసుకుంటుంది అనమాట. సో ఇంటర్నల్గా తీసుకుంటే ఇంటర్నల్ డెప్ట్ అంటాం. సో మన ఇండియాలోన ఎక్కువ అప్పు అనేది ఓన్లీ డేటెడ్ సెక్యూరిటీస్, డేటెడ్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, వీటన్నిటి మీద ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఆ విధంగా ఆప్షన్ బి ఆర్ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి అండ్ సి కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది లేదా? నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ క్రియేట్ ఆఫ్ ది బ్లాక్ మనీ ఇండియా హ్యాస్ బీన్ మెయిన్ కాజ్ ఆఫ్ వర్రీ. చూడండి, బ్లాక్ మనీ ద్వారా మెయిన్ కాజ్ ఏంటి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎలిమినేషన్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకు ఇక్కడ అనేది మనకి కరెంట్ అఫైర్స్ కాదు, అలాగే స్టాటిక్ సబ్జెక్ట్ కూడా కాదు, ప్యూర్లీ బేస్డ్ ఆన్ మన ఇంటెలిజెంట్ అనమాట. చూడండి, ఇంటెలిజెంట్ మనం ఎలా ఆప్షన్స్ నేను ఎలిమినేట్ చేస్తాను చూడండి ఒకసారి. డైవర్షన్ ఆఫ్ రిసోర్సెస్ టు ది పర్చేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లగ్జరీ హౌసింగ్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ బ్లాక్ మనీ పెరిగింది అనుకోండి, రియల్ ఎస్టేట్లో రిసోర్స్ అని అయిపోతాయా అంటే ఇక్కడ చూడండి, రియల్ ఎస్టేట్ అంటే కొంచెం సూపర్ఫిషియల్గా ఉందన్నమాట, అంతేనా కదా. అంటే ఏంటి, బ్లాక్ మనీ పెరిగితే లగ్జరీ హౌసింగ్ పెరిగిపోద్దా, కాదు కదా. సో ఆ విధంగా అనమాట. సో గవర్నమెంట్ దానికి మెయిన్ వరీ ఏంటి అర్థమవుతుందా, అంటే గవర్నమెంట్ ఎందుకోసం బాధపడాలి, ఇప్పుడు లగ్జరీ హౌసింగ్ వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఏంటి గవర్నమెంట్ బాధపడాల్సిన విషయమా, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీరు చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ పర్చేజ్ ఆఫ్ స్టోన్స్, జ్యువెలరీ అండ్ గోల్డ్ అనమాట. ఇప్పుడు చూడండి, బ్లాక్ మనీ వల్ల గోల్డ్ జ్యువెలరీ పెరిగింది అనుకోండి, అది గవర్నమెంట్కి ఎఫెక్ట్ చేస్తుందా, చేయదు. ఎందుకు ఎఫెక్ట్ చేయదు, గోల్డ్ పెరిగితే ట్యాక్స్ ఎక్కువ వేసుకుంటుంది. సో గవర్నమెంట్కి ఇంకా ప్లస్ పాయింటే, అది అవుతుంది లేదా. నెక్స్ట్ చూడండి, లార్జ్ డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ గ్రోత్ ఆఫ్ రీజనలిజం. బ్లాక్ మనీ పెరగడం వల్లనే రీజనలిజం వచ్చిందంటే అది కరెక్ట్ కాదనమాట, అర్థమవుతుంది లేదా. రీజనలిజం పెరగడానికి చాలా తాలూకా రీజన్స్ ఉన్నాయి, ఓన్లీ బ్లాక్ మనీ పెరగడం వల్ల కాదనమాట. ఇది కూడా కరెక్ట్. సో ఆటోమేటిక్గా డి అనమాట. ఎందుకు చూడండి, ఇది కొంచెం పద్ధతిగా రియలైజబుల్గా ఉంది. బ్లాక్ మనీ పెరిగింది ఎందుకంటే చాలా మంది ట్యాక్స్ కట్టరు, దానివల్ల లేట్ అవుతుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో చూడండి, లాస్ ఆఫ్ రెవెన్యూ డ్యూ టు ట్యాక్స్ ఎవేజన్. బ్లాక్ మనీ పెరగడం వల్ల ట్యాక్స్ ఎవేజన్ జరుగుతుంది. సో ఈ విధంగా ఇది ఒక డిప్లొమాటికలీ రైట్ అవుతుంది కాబట్టి డి పెట్టుకుంటాడు ఆన్సర్, అదే కరెక్ట్ అనమాట. ఇది చూడండి, అలాంగ్ విత్ ది బడ్జెట్ ద ఫైనాన్షియల్ మినిస్టర్ ఆల్సో ప్లేసెస్ డాక్యుమెంట్ బిఫోర్ ది పార్లమెంట్ విచ్ ఇంక్లూడ్స్ ది మ్యాక్రో ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. ద అఫార్సెడ్ డాక్యుమెంట్ ఈస్ ప్రెజెంటెడ్ బికాస్ దిస్ ఇస్ మ్యాండేటెడ్ బై. చూడండి, FRBM యాక్ట్ ప్రకారం ఎప్పుడైతే ఇండియా గవర్నమెంట్ రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు మన గవర్నమెంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఫిబ్రవరిలోన. సో మీరు గమనిస్తే ఫిబ్రవరిలోన ఆటోమేటిక్ ఎప్పుడైతే గవర్నమెంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక 3 స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారన్నమాట. మైక్రో స్టేట్మెంట్, ఫిజికల్ పాలసీ అనేది ఎకనామిక్ సర్వే. ఈ 3 కూడా ఎప్పుడైతే మనం గవర్నమెంట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తుందో అప్పుడు ఈ 3 స్టేట్మెంట్ని చేయాలన్నమాట. అంటే టేబుల్ దగ్గర పెట్టాలి. సో ఇది FRBM యాక్ట్ ద్వారా ఇది మ్యాండేట్ చేశారనమాట. సో ఇదనమాట. రేపు నెక్స్ట్ టైం క్వశ్చన్ ఏంటి అడుగుతారు,
మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ కాకుండా ఇంకే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారంటే చెప్పాను కదా, మైక్రో ఎకనామిక్ స్టేట్మెంట్స్, యాన్యువల్ ఫైనాన్షియల్ రివ్యూ స్టేట్మెంట్, ఆ తర్వాత ఇంకోటి ఫైనాన్షియల్ సర్వే, 4 పెడతారనమాట. ఒకటి చూడండి, మ్యాక్రో ఎకనామిక్ స్టేట్మెంట్ ఫ్రేమ్వర్క్, మైక్రో ఎకనామిక్ స్టేట్మెంట్ ఫ్రేమ్వర్క్, ఆ తర్వాత ఫిజికల్ ఎకనామిక్ సర్వే, ఆ తర్వాత యాన్యువల్ పాలసీ రివ్యూ లేకపోతే యాన్యువల్ సర్వే రివ్యూ సంథింగ్ ఏదో ఉంటుంది, అదనమాట. అర్థమైంది లేదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు మన ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఇఫ్ అనదర్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ హ్యాపెన్ ఇన్ నియర్ ఫ్యూచర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్ పాలసీస్ ఆర్ మోస్ట్ లైక్లీ గివెన్ ఇమ్యూనిటీ టు ఇండియా? చూడండి, 2020 ఎందుకు ఇచ్చారంటే 2020 మనకు COVID-19 వచ్చింది. సో ఆ విధంగా అనలైజ్ చేసినట్టుగా ఇచ్చారన్నమాట. నాట్ డిపెండింగ్ ఆన్ షార్ట్ టర్మ్ ఫారెన్ బారోయింగ్స్ కరెక్ట్ అనమాట. ఎందుకు? ఇప్పుడు ఫారెన్ వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర డబ్బులు పెట్టుకోండి, వాళ్ళకి అవసరం వచ్చి ఫట్ మీద తీసేస్తారు అనమాట. సో అప్పుడు మనకి ఎకానమీ కొలాప్స్ అయిపోద్ది. సో దాని మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలని చెప్పాడు. సో ఇది కరెక్టే కదా? సో అది కరెక్ట్ అనమాట. సో బి అనేది ఎలిమినేట్ అయిపోయింది. మెయింటైన్ ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ, ఇది తప్పు అనమాట. ఎందుకు? క్యాపిటల్ అకౌంట్ చూడండి, క్యాపిటల్ అకౌంట్ వేరు, కరెంట్ అకౌంట్ వేరు. ఇది వేరేగా ఎక్స్టర్నల్ సెక్టర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రజెంట్ మీ అందరి కోసం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా చెప్తాను ఒక విషయం ఏంటంటే, కరెంట్ అకౌంట్ ఏంటంటే ఇది లావాదేవీలు, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్, ఓన్లీ గూడ్స్ అనమాట. ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి గూడ్స్ అనేది సరఫరా జరిగింది అనుకోండి, అది దాన్ని మనం కరెంట్ అకౌంట్లో వేసుకుంటాం అనమాట. కరెంట్ అకౌంట్లో వేసుకుంటాం. క్యాపిటల్ అకౌంట్ ఏంటి వేసుకుంటాం అంటే సర్వీసెస్ ఇంకా డబ్బులు, ఇవన్నీ కూడా మనం క్యాపిటల్ అకౌంట్ కింద వేసుకుంటాం అనమాట. క్యాపిటల్ అకౌంట్లో ఏంటి వేసుకుంటాం? డబ్బులు, సర్వీస్ వేసుకుంటాం. గూడ్స్ క్యాపిటల్ అకౌంట్లో కరెంట్ అకౌంట్లో ఏం వేసుకుంటాం అంటే ఓన్లీ గూడ్స్ వేసుకుంటాం అనమాట. అర్థమైంది లేదా? సో అది క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ డిఫరెన్స్. మెయింటైన్ ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ. చూడండి, ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ డాలరు, నెక్స్ట్ ఆ తర్వాత ఇండియన్ రూపీ ఆర్ యూఎస్ డాలర్, ఫుల్గా క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అంటే డబ్బులు అంటే డాలరు రూపీ ఎక్స్చేంజ్ కాదు. ఇదేంటంటే క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? షేర్స్ అనమాట. ఇండియాలో షేర్స్, ఇందులో షేర్స్ ఈజీగా కన్వర్ట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, ఇక్కడ ఆస్ట్రేలియా, అమెరికా ఉంది. అమెరికా ఏం చేసింది, మన ఇండియాలో కొన్ని షేర్స్ పెట్టింది అనమాట. ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబుల్ పెట్టామనుకోండి, అప్పుడు ఏంటి, ఆస్ట్రేలియా ఎప్పుడు యూఎస్ఏ ఎప్పుడు కావాలంటే అప్పుడు మొత్తం కన్వర్ట్ చేసుకోగలదు అనమాట. సో ఆ విధంగా ఏంటవుతుంది, మన ఇండియా కంపెనీకి లాస్ వస్తే లేదా? సో మన ఇండియా అనేది క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టింది అనమాట. సో అందుకే క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఎప్పుడు పెట్టదు. సో ఇది తప్పు అనమాట. కానీ ఫుల్ కరెంట్ అకౌంట్లో ఫుల్ కన్వర్టబిలిటీ పెట్టుకుంది. అంటే గూడ్స్ మీరు ఆడిట్ చేసుకున్నప్పుడు, అంటే లావాదేవీలు చేసుకున్నప్పుడు, అక్కడ మీరు ఫుల్ కరెంట్ అకౌంట్ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో అదనమాట. సో సెకండ్ తప్పు. అన్నిటిగా ఆన్సర్ ఏ అనమాట. సరే సెకండ్ ఎలిమినేట్ చేయలేదు కదా. సెకండ్ దాన్ని చూడండి, ఓపెన్ అప్ టు మోర్ ఫారెన్ బ్యాంక్స్, ఇది కూడా తప్పు అనమాట. ఎందుకు? ఎక్కువ మంది ఫారెన్ బ్యాంక్స్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ప్రైస్ వాలిటాలిటీ పెరిగిపోతుంటుంది అనమాట. సో ఆ విధంగా సెకండ్ స్టేట్మెంట్ తప్పు అనమాట. నెక్స్ట్ చూడండి, 15th క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ది గవర్నెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఇంటూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్డ్ ఇన్ ది లాస్ట్ డికేడ్. చూడండి, ఇది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టు పుట్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఆర్డర్, the merger of associated banks with the parent state bank India has been affected. చూడండి, ఇది మంచిగా అనలైజ్ చేసుకొని మనం చేయొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఇంటూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టడీలీ ఇంక్రీజ్ ఇన్ ది లాస్ట్ డికేడ్. చూడండి, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అన్నాడు. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అంటే ఏంటి? గవర్నమెంట్ అనేది అంటే మార్కెట్లో పెట్టే డబ్బులు స్టడీగా ఇంక్రీజ్ అయ్యిందని అడుగుతున్నాడు అని చెప్పాడు అనమాట. అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు ఇది రైట్ అనిపిస్తుందా? మీకు ఆల్రెడీ తెలుసు 2020 లేట్ అయింది, COVID-19 వచ్చింది. అప్పుడు ఏంటంది, చాలా వరకు గవర్నమెంట్ లాస్ వచ్చింది, గవర్నమెంట్ అయితే డబ్బులు లేవు. సో గవర్నమెంట్ పెట్టిందా? ఆ ఇయర్స్లో పెట్టలేదు. కానీ ఏంటి ఇచ్చాడు? స్టడీలీ ఇంక్రీజ్ అయిందని ఇచ్చాడు. సో ఎక్కడో డిప్ అయింది అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయింది అనమాట. ఆ విధంగా మీరు ఎలిమినేట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు బుర్ర తెలివి అంతా ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్, టు పుట్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఆర్డర్, ద మెర్జర్ ఆఫ్ అసోసియేటెడ్ బ్యాంక్స్ విత్ ద పేరెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్. కరెక్ట్. ఇప్పుడు ఏదైనా చూడండి, ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా మెర్జ్ అయింది అనుకోండి, అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అంటే ఆ పేరెంట్ బ్యాంక్కి ఆ బ్యాంక్కి సో ఎఫెక్ట్ అయిందని ఇచ్చాడు. సో ఇది ఆఫ్కోర్స్ ఐడెంట్గా. సో ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ కమోడిటీ ఈస్ ప్రొవైడెడ్ ఫ్రీ టు ది పబ్లిక్ ద గవర్నమెంట్ దెన్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఫ్రీ ఇచ్చారనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? మీరు ప్రొడక్ట్ అవుతున్నారని అర్థం అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి ఒకసారి.
ద ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ జీరో, ద ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ఇగ్నోర్డ్, ద ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద కన్స్యూమర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ టు ది ట్యాక్స్ పేయింగ్ పబ్లిక్, ద ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది కన్స్యూమర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ టు ది గవర్నమెంట్. ఇది కాదు. ఎందుకు చూడండి, మీకు ఎవరైనా ఫ్రీగా ఇచ్చిన డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మీకు 50 గవర్నమెంట్ మీకు ఎంత తీసుకుంది, అమ్మఒడి కింద 20,000 రూపాయలు ఇచ్చింది అనమాట. 20,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చారు కింద జగన్ గవర్నమెంట్. సో 20,000 రూపాయలు గవర్నమెంట్ డబ్బులు కాదు. ఆ 20,000 రూపాయలు ఏం చేశారు, మీకు ట్యాక్స్ అనమాట. అంటే మీకు ట్యాక్స్ వేసి ట్యాక్స్ ఇచ్చిన డబ్బులే 20,000 వాళ్ళకి ఇచ్చారనమాట. అంటే ఆటోమేటిక్గా ఆ డబ్బులు ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, గవర్నమెంట్ అనేది మీకు ట్యాక్స్ అయితే డబ్బులు కట్టారు వాళ్ళకి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూసి మీకు ఈజీగా అర్థం చూడండి ఒకసారి. ద ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది కన్స్యూమర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ టు ది ట్యాక్స్ పేయింగ్ పబ్లిక్. అంటే ఎవరైతే వల్నరబుల్ సెక్షన్ ఉంటారో వాళ్ళ కోసం డబ్బుల్ని సేకరించడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది, ట్యాక్స్ పేయింగ్ వాళ్ళ మీదకి ఆ భారాన్ని వేసింది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్స్. అందుకోసమే గవర్నమెంట్ అయితే ఫ్రీగా వెల్ఫేర్ స్కీమ్ ఇచ్చేసిందంటే అదేదో వాళ్ళ డబ్బులు కాదు, మీరు ట్యాక్స్ పే చేసిన డబ్బులు తిరిగి మీకు ఇస్తున్నారు అనమాట. సో వెల్ఫేర్ స్కీమ్స్కి చెప్పొచ్చు, బట్ ఒక సర్టెన్ లిమిట్ వరకు, మరీ అంత ఎక్కువ చేయకూడదు అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి. With reference to the India's decision to levy an equalization of tax of 6% on online advertisement services offered by non-resident entities, which of the following statements are correct? It introduced with a part of Income Act. So ఇది కాదు. Non-resident entities that offer advertisement services in India can claim it tax credit in their home country. కాదు. డి అనమాట. ఎందుకంటే రెండు స్టాటిక్ అనమాట, డైరెక్ట్ రెండు స్టాటిక్. సో దీనికి మరి సర్టెన్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదనమాట. నెక్స్ట్ చూడండి, 8th క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అండర్ జిఎస్టీ. ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఇదంతా కాదనమాట. ఆన్సర్ కావాలంటే చెప్పేసి చూడండి. ప్రాసెసర్ ఉంది కాబట్టి ఇది కాదనమాట. 1 to 4 అనమాట ఆన్సర్. ఇదైతే అసలు ఈ ప్రెజెంట్ అయితే రిలవెంట్ క్వశ్చనే కాదు. సో ఇది స్కిప్ చేసేవచ్చు 8th క్వశ్చన్. ఈ 70th క్వశ్చన్ కూడా మీరు స్కిప్ చేసేవచ్చు, ఎందుకంటే ఈ రెండు అప్పుడు కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని నేను క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్ మీరు ఏం చేయాలంటే స్కిప్ చేసేవలసింది, ఎందుకంటే మీరు కరెంట్ అఫైర్స్ చదవకపోయి ఉంటే అది మీరు స్కిప్ చేసేవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద మోస్ట్ లైక్లీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ క్వశ్చన్ అనేది మీరు చదువుకుంటే ఇప్పటికీ ఉపయోగపడుతుంది అనమాట. జిఎస్టీ అంటే ఏంటి, 100 ట్యాక్సులు కాకుండా విఏటీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, అంటే స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, డిస్ట్రిక్ట్ ట్యాక్స్, ఇవన్నీ ట్యాక్స్లో కాకుండా ఒకటే ట్యాక్స్ పెట్టింది అనమాట, జిఎస్టీ అనమాట. చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ విల్ రిప్లేస్ మల్టిపుల్ ట్యాక్సెస్ కలెక్టెడ్ బై ది మల్టిపుల్ అథారిటీస్ అండ్ విల్ థస్ క్రియేట్ ఏ సింగిల్ మార్కెట్. కరెక్ట్. ఎందుకు మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఒకటే వస్తుంది అనుకోండి చెప్పి ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్, ఇట్ విల్ డ్రాస్టికలీ రెడ్యూసెస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆఫ్ ఇండియా, విల్ ఎనేబుల్ ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. డ్రాస్టికలీ రెడ్యూస్ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉంది. సో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఎప్పుడు కూడా తప్పు అంటే రాంగ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అనమాట. ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అనేది ఎప్పుడు రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. డ్రాస్టికల్ రెడ్యూస్ అయిపోద్దా అంటే ఒకేసారి రెడ్యూస్ అయిపోద్దా, కాదు. సో ఇది తప్పు అనమాట. ఇక్కడ చూడండి, ఇటు ఎనార్మస్లీ అంటే ఏంటి, ఇది కూడా ఎక్స్ట్రీమ్ వర్డ్ అనమాట. ఎక్స్ట్రీమ్ వర్డ్ అనేది ఎప్పుడు కూడా రాంగ్ అవుతుంటుంది. ఎనార్మస్లీ ఇంక్రీజ్ ది గ్రోత్ అండ్ సైజ్ ఆఫ్ ఎకానమీ. గ్రోత్ అవుతుంది కానీ ఒకేసారి ఎనార్మస్గా ఎక్కువ అయిపోతుంది అనమాట. కొంచెం అవడం ఎలా ఉంది, ఒకేసారి ఎక్కువ అవడం ఎలా ఉంది. సో ఆ రెండు రాంగ్ అవుతుంటాయి. సో ఆప్షన్ ఏ అనమాట. ఆ విధంగా మీరు ఎలిమినేట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ట్యాక్స్ రెవెన్యూ యాజ్ ఎ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఇండియా హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్ అన్నాడు. స్టడీలీ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైనా, ఎక్కడో అది డిప్ అవుతుంది. సో ఆ విధంగా తప్పు అనమాట. నెక్స్ట్, ఫిజికల్ డెఫిసిట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి ఇండియా హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్డ్. ఇది కూడా స్టడీలీ ఇంక్రీజ్ అన్నాడు, స్టడీలీ ఇంక్రీజ్ అవ్వదు, ఇది రాంగ్ అనమాట. సో ఈ క్వశ్చన్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ జీడిపి అంటే ఏంటి, అంటే ఈ టర్మ్ అంటే ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ జీడిపి అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అంటే ఏంటి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి జీడిపి ఎంత ఉంది, మనకి జీడిపి అంటే తెలుసు కదా, మనకి ఫర్ ప్రజెంట్ జీడిపి ఈ వీడియో చేసిన మన జీడిపి ఎంత, $4.5 trillion అనమాట. $4.5 trillion. కానీ మనకి అప్ ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం లేదా, అంటే ఏంటి, రెవెన్యూ రిసీట్స్ మైనస్ ఎక్స్పెండిచర్. సో ఆ గ్యాప్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్యాప్ ఒక 30,000 crores ఉన్నాయి అనుకోండి. సో ఈ 30,000 crores $4.5 trillion ఎంత పర్సెంటేజ్ ఉందో దాన్ని మనం ఏమంటాం, ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అంటాం అనమాట. అర్థమైంది లేదా. సో అది దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అంటాం. నెక్స్ట్, ట్యాక్స్ రెవెన్యూ యాజ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అంటే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మన జీడిపి ఎంత ఉంది, మనకి $4.5 trillion అని చెప్పాను. సో ఇందులోన మనకి ట్యాక్స్ ద్వారా ఎంత అమౌంట్ వస్తుంది, ట్యాక్స్ ద్వారా 1,00,000 కోట్లు వస్తుందా, 2,00,000 కోట్లు వస్తుందా, ఆ పర్సెంటేజ్ మనం ఏమంటాం, ట్యాక్స్ యాజ్ ఏ పర్సెంట్ ఆఫ్ జీడిపి అంటాం అనమాట. అర్థమైంది లేదా. సో అది ఆ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలన్నమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ క్వశ్చన్తో అంటే ఆ కాన్సెప్ట్ గ్రేడ్ క్వశ్చన్ అడిగితే మీరు ఈజీ చేయగలరు. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ది క్యాపిటల్ బడ్జెట్. క్యాపిటల్ అంటే ఏంటి, డబ్బులు. అంటే మన ఇండియాకి ఏదైతే అసెట్స్కి సంబంధించింది ఏదైతే
ఉంటుందో దాన్ని అన్నిటి కూడా మనం క్యాపిటల్ బడ్జెట్లో వేసేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఎక్స్పెండిచర్ ఆన్ ఎక్విజిషన్ ఆఫ్ అసెట్స్ అని ఇచ్చినప్పుడు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట, రైట్. లోన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఫారెన్ గవర్నమెంట్స్, ఇది కూడా రైట్. ఎందుకంటే మనం గవర్నమెంట్ దగ్గర నుంచి ఎందుకు డబ్బులు తెస్తాం, ఏదైనా రోడ్డు కట్టడం కోసమో, బుల్లెట్ ట్రైన్ కట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దగ్గర నుంచి జపాన్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం $1 trillion లోన్ తెచ్చుకున్నాం, దేనికి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పెట్టడం కోసం. సో ఫారెన్ గవర్నమెంట్ లోన్స్ అన్ని కూడా మనం ఏం చేస్తాం, అది మనం క్యాపిటల్ బడ్జెట్ కింద వస్తాయి అనమాట. సో 1 to రైట్ అనమాట. నెక్స్ట్ చూడండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గ్రాంటెడ్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ లోన్ ఇచ్చింది అనుకోండి, ఆ లోన్తో ఏం చేస్తుంది స్టేట్స్, వేరే ఏదైనా ఇండస్ట్రీ కట్టడమో, రోడ్స్ కట్టడమో ఏదో ఒకటి చేస్తుంది. అంటే ఏంటి అంటే ఐ మీన్ అసెట్స్ అనేది పెంచుతుంటుంది అనమాట. సో అది కూడా క్యాపిటల్ అసెట్స్ కింద వస్తుంది. సో మొత్తం ఏంటి, ఆల్ త్రీ ఆర్ రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, 22nd క్వశ్చన్ చూడండి. With reference to the Fiscal Stability and Development Council, consider the following statements. It is an organ of Niti Aayog. It is headed by Union Finance Ministry. It monitors macroprudential supervision of economy. ఇది కరెక్ట్ అనమాట. సో థర్డ్ వన్ కరెక్ట్, కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో మూడిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సో ఈ రెండింటి ఏదో ఒక స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఎందుకు, మనకి ఎప్పుడైనా యూపీఎస్సీ ఏం చేస్తుందంటే ఆర్గన్ పేరు తప్పించడం లేదా మినిస్ట్రీ పేరు తప్పడం చేస్తుంది. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ నీతి ఆయోగ్ అనేది తప్పవడం కోసం ఛాన్స్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. సో ఈ తప్పు కొట్టి నేను డైరెక్ట్గా 2 and 3 పెడతాను అనమాట. 2 and 3 పెడతాను, అర్థమైంది లేదా. సో ఈ క్వశ్చన్ కూడా మీరు అంత అవసరం లేదు, ఈ క్వశ్చన్ కూడా మరి రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. సో ఈ క్వశ్చన్ అనేది ఆ టైం కరెంట్ అఫేర్ బేస్ చేసుకుని అడిగారు అనమాట. సో మీరు అనాలిసిస్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ చేస్తారంటే ఫ్యూచర్లో అడిగే క్వశ్చన్స్కి అనాలిసిస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో నేను కూడా ఎక్కడైతే ఫ్యూచర్లో స్కోప్ ఉందో ఆ క్వశ్చన్కి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడైతే స్కోప్ లేదో నేను డేట్ స్కిప్ చేస్తాను అనమాట, అర్థమైంది లేదా. చూడండి, 14th ఫైనాన్స్ కమిషన్, చూడండి 2015లో 14th ఫైనాన్స్ కమిషన్ గురించి వచ్చింది. సో నేను చెప్పాను కదా 2027లో కొత్త ఫైనాన్స్ కమిషన్ వచ్చిందని చెప్పి. సో ఈ ఇయర్ కంపల్సరీగా 16th ఫైనాన్స్ కమిషన్ గురించి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో 16th ఫైనాన్స్ కమిషన్ కోసం క్వశ్చన్ల మీద ఎక్కువ 16th ఫైనాన్స్ కమిషన్ కోసం తెలుసుకోండి. అంటే ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దీని సంగతి ఏంటి మొత్తం తెలుసుకోండి. 360 degrees కవర్ చేయండి దానికోసం. అప్పుడు మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీ చేయగలరు అనమాట. చూడండి, ఇట్స్ ఇంక్రీజ్ ద పూల్ ఆఫ్ ఇంక్రీజ్ ది షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ది సెంట్రల్ డివిజిబుల్ పూల్ ఫ్రమ్ 32% to 40%. కరెక్ట్ అనమాట. మీకు చెప్పాను కదా 41% అనుకొని చెప్పి. 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చేసింది అంటే 42% చేసింది, 15th ఫైనాన్స్ కమిషన్ 41% చేసింది అనమాట. అది నెక్స్ట్ చూడండి, ఇట్ రికమెండెడ్ కన్సర్నింగ్ ద సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్. తప్ప అనమాట. సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అనేది 13th ఫైనాన్స్ కమిషన్ చేసింది, 14th ఫైనాన్స్ కమిషన్ కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 24th క్వశ్చన్. ఏ డిక్రీజ్ ఇన్ ది ట్యాక్స్ ఆఫ్ జీడిపి రేషియో ఆఫ్ ఎ కంట్రీ ఇండికేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ట్యాక్స్ అనేది జీడిపి రేషియో తక్కువైతే దాంతో అర్థం ఏంటి అంటే ఏంటి సంకేతం అనమాట. స్లోయింగ్ ఎకానమిక్ గ్రోత్ రేట్, అంతే కదా. ఇప్పుడు గ్రోత్ రేట్ తక్కువైంది అనుకోండి, ఇన్కమ్ తక్కువ వస్తుంది, ఇన్కమ్ తక్కువ వస్తే ట్యాక్స్ కూడా తక్కువ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్ అనమాట. సెకండ్ చూడండి, లెస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. చూడండి, ట్యాక్స్కి ఈ ఇన్కమ్ షేర్కి ఏదైనా సంబంధం ఉందా, అసలు సంబంధమే లేదు. ఇన్కమ్కి నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, అందరి తాలూకా ఇన్కమ్ తాలూకా ఇదనమాట. దాంతో డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే ట్యాక్స్ వస్తాయని ఏదైనా ఉందా అంటే లాజిక్ ఉందా, లాజిక్ లేదు. సో సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ 25th క్వశ్చన్. దెర్ హ్యాస్ బిన్ పెర్సిస్టెంట్ డెఫిసిట్ బడ్జెట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాక్షన్స్ కెన్ బి టేకెన్ బై ది గవర్నమెంట్ టు ది రెడ్యూస్ డెఫిసిట్. ఈ క్వశ్చన్స్ అనేవి ఫ్యూచర్ అడిగే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వశ్చన్ అడిగారంటే ప్రతి ఇయర్ మన ఇండియన్ గవర్నమెంట్ డెఫిసిట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ డెఫిసిట్ తగ్గించాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలి, స్టెప్స్ ఏం తీసుకుని అడిగాడు అనమాట. రెడ్యూసింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంట్రడ్యూసింగ్ న్యూ వెల్ఫేర్ స్కీమ్స్, రేషనలైజింగ్ సబ్సిడీస్, ఎక్స్పాండింగ్ ఇండస్ట్రీస్. చూడండి, ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిస్తాను అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెడ్యూస్ అన్నాడు కదా, రెడ్యూస్ అన్నాడు. సో చూడండి, రేషనలైజింగ్ సబ్సిడీస్ అంటే ఏంటి, సబ్సిడీస్ నోటుకొచ్చేది కాకుండా ఎంత ఇవ్వాలి అంత ఇవ్వడం అనమాట. సో ఇది కరెక్ట్ చేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ తగ్గే ఛాన్స్లు ఉన్నాయి. సో ఇది కరెక్ట్ అయింది అనమాట. ఎక్స్పాండింగ్ ఇండస్ట్రీస్, ఇంట్రడ్యూసింగ్ న్యూ వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట. అసలుకే మనం డబ్బులు లేవు, కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మనకి బొక్కే కదా. సో అందుకోసమే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ రాంగ్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ రాంగ్ అవడం వల్ల మనకి ఎన్ని ఇక్కడ రాంగ్ అయ్యి చూడండి ఒకసారి. బి రాంగ్ అయింది, సి రాంగ్ అయింది. సో చూడండి, ఇక్కడ మనకి థర్డ్ వన్ కరెక్ట్ అనమాట. థర్డ్ వన్ కరెక్ట్ అవడం అంటే ఏంటి, డైరెక్ట్గా ఫస్ట్ వన్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 1 and 3 అది కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. అర్థమైంది లేదా. సో ఒక్క స్టేట్మెంట్ మీరు ఎలిమినేట్ చేసినా సరే మీకు మొత్తం
క్వశ్చన్ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ చూడండి 26th క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ది యూనిట్ బడ్జెట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కవర్డ్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. సో చూడండి బడ్జెట్లోన రెండు ఉంటాయి, నాన్ ప్లాన్, ప్లాన్. ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ప్లాన్ చేస్తారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, దాన్ని మనకి గవర్నమెంట్ ప్లాన్ చేస్తారు. అంటే ఈ ఇయర్కి ఇంత ఉండాలి, గర్ల్స్కి బాత్రూమ్స్ కోసం ఎంత డబ్బులు పే చేయాలి అంటే ప్లాన్ వేసుకుంటుంది అనమాట. సో ప్లాన్ లేకుండా ఏవైతే ఎక్స్పెండిచర్ చేస్తుందో దాన్ని మనం నాన్ ప్లాన్ కింద వస్తాం. డిఫరెంట్ ఎక్స్పెండిచర్ ఇది నాన్ ప్లానే, అంటే మనకి ఇండియాలోనే డిఫెన్స్ కోసం ఆ ఇయర్కి పెట్టాల్సిందే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇండియన్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటుంది, అది పే చేయాలా, సో అది కంపల్సరీగా నాన్ ప్లాన్ కింద వస్తుంది. ఎందుకు ప్లాన్ చేసినా చేయబడిన సరే డబ్బులు కట్టాలి. నెక్స్ట్ శాలరీస్ అండ్ పెన్షన్స్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు ప్లాన్ చేయలేదు, డబ్బులు ఇవ్వాలనుకోని ప్లాన్ చేయరనమాట, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో అది కూడా నాన్ ప్లాన్ కింద వస్తుంది. నెక్స్ట్ సబ్సిడీస్ అనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి కిలో బియ్యం ఇవ్వడం, ఇవన్నీ సబ్సిడీస్ కింద వస్తాయి అనమాట. సో సబ్సిడీస్ కూడా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. సో 1 2 3 4 సో సెపరేట్ అవుతుంది, మొత్తం 4 స్టేట్మెంట్ రైట్ అనమాట. సో ఆప్షన్ సి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఇండియా డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఈజ్ రేజింగ్ రిసోర్సెస్ ఫర్. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైంది కదా. దేనికోసం డబ్బులు ఇండియన్ గవర్నమెంట్ 10,000 కోట్లు డబ్బులు డెఫిసిట్లో ఉందనుకోండి, డెఫిసిట్ ఫైనాన్స్ చేసుకుని 10,000 కోట్లు సంపాదిస్తుంది అనమాట. సో ఈ 10,000 కోట్లు ఏం చేస్తే ఇంకోళ్ళకి ఇస్తుంది, దానివల్ల లేట్ అవుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. హోలిస్టిక్గా చూసుకుంటే అంటే ఇవన్నీ కూడా రైట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. బట్ ఏదైనా మా గవర్నమెంట్ అంటే మీకు బిట్లు ఏం చేస్తారంటే కొన్నిసార్లు సేమ్ అనిపించింది అనుకోండి, సేమ్ అనిపించినప్పుడు దేనికైతే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ 4 కూడా కరెక్ట్ అవుతాయి, బట్ దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే మీకు ముందు వీడియోలో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, బేసిస్ ఆఫ్ ఎకానమీ పీవైకేస్లోన. చూడండి ఒకసారి. నెక్స్ట్ 28th క్వశ్చన్. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ మే క్యాపిటల్ గెయిన్స్ అరైజ్. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక అసెట్ ఉందనుకోండి, దాని వాల్యూ పెరిగింది అనుకోండి, అప్పుడు దాని మీద పడే ట్యాక్స్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాం అనమాట. చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. వెన్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ది సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్, అంటే ఒక ప్రోడక్ట్ వాళ్ళకి సేల్స్ పెరిగింది అనుకోండి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అవుతుంది. ఎందుకు, క్యాపిటల్ అంటే ఏంటి, ఫిక్స్డ్ ఎకానమీ ఉండాలి, ఫిక్స్డ్ క్యాపిటల్ ఉండాలి, దానికి వాల్యూ పెరిగితే అప్పుడు మనకి గవర్నమెంట్ దాని మీద ట్యాక్స్ వేస్తే దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదనమాట. సో ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇఫ్ వెన్ దేర్ ఇస్ ఎ న్యాచురల్ ఇంక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ. చూడండి ప్రాపర్టీ పెరిగింది అనుకోండి, క్యాపిటల్ పెరుగుతుంది, సో ట్యాక్స్ పెరుగుతుంది అనమాట, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేయచ్చు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్ అనమాట. సో రెంట్లో ఏదో అవ్వాలి. నెక్స్ట్ చూడండి, వెన్ యూ పర్చేజ్ ఏ పెయింటింగ్ దేర్ ఇస్ ఎ గ్రోత్ ఇన్ ఇట్స్ వాల్యూ డ్యూ టు ఇట్స్ ఇంక్రీజ్ ఇన్ పాపులారిటీ. అంతే కదా, మీరు పెయింటింగ్ కొనాలి, ఫిక్స్డ్ అసెట్ అది, దాని మీద పెయింటింగ్ రేట్ పెరిగింది, సో పెరిగిన దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేస్తారనమాట. సో థర్డ్ ఒకటి రైట్ అనమాట. ఆపోజిట్ ఆఫ్ ద ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2012 క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 29th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ appropriately describes the fiscal stimulus. ఫిజికల్ స్టిమ్యులస్ అంటే ఏంటి అంటే చూడండి ఒకసారి, అంటే స్టిమ్యులస్ అంటే ఏంటి, దేనే స్టిమ్యులేట్ చేయడం అంటే ఉత్తేజపరచడం అనమాట. ఇక్కడ ఫిజికల్ అంటే ఏంటి, డబ్బులు. అంటే ఈ స్టేట్మెంట్లో ఏది ఎక్కువ డబ్బులు ఉత్తేజపరిచే విధంగా ఉందో మనం కనిపెట్టాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ బై ది గవర్నమెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ టు ఎన్ష్యూర్ ది సప్లై ఆఫ్ గూడ్స్ టు మీట్ ది డిమాండ్ సర్జ్ కాజ్డ్ బై ర్యాపిడ్ ఎకానమిక్ గ్రోత్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు, అంటే ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉంది, రాంగ్ ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ఎ ఇంటెన్స్ ఎఫర్మేటివ్ యాక్షన్. చూడండి, ఇంటెన్స్ అంటే ఏంటి, ఎక్కువ. ఇది కూడా లైక్ ఇద్దరికి ఏమంటారు దానికి, ఎక్స్ట్రీమ్గా ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ గవర్నమెంట్స్ ఇంటెన్సివ్ యాక్షన్. ఇది కూడా ఇంటెన్సివ్ యాక్షన్ ఆన్ ఫిజికల్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎన్ష్యూర్ డిస్బర్స్మెంట్ ఆఫ్ లోన్స్ టు అగ్రికల్చర్ allied sectors to promote greater food production అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఇది కొంచెం హోలిస్టిక్గా ఉంది, అంటే ఒక సెక్టర్కి స్పెసిఫిక్ కాకుండా అనే దానికి హోలిస్టిక్గా ఉందన్నమాట ఇది. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ట్రీమ్ ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ఇది పూర్తిగా లైక్ ఎక్స్ట్రీమ్గా ఉందన్నమాట. అంటే స్టేట్మెంట్లోనే ఎక్స్ట్రీమ్గా ఉంది. బై గవర్నమెంట్ టు పర్సూ ఇట్స్ పాలసీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. క్వశ్చన్ చూడండి, విచ్ ఇస్ ద బెస్ట్ డిస్క్రైబ్స్ ఫిజికల్ స్టిమ్యులస్ అన్నాడు. అప్పుడు అవుతుంది బి అవుతుంది. ఎందుకు ఫిజికల్ స్టిమ్యులస్ అవుతుంది అంటే ఎకానమిక్ పెరిగితే మనకి డబ్బులు వస్తాయి అనమాట. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి, గవర్నమెంట్ తన దారి నుంచి హెల్ప్ చేయడం అనమాట. సో నాకు తెలిసి బి అనుకుంటున్నాను, బి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 30th క్వశ్చన్. వై ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంటింగ్ ఇట్స్ ఈక్విటీ ఇన్ ద సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఇది ఆ సంవత్సరం వచ్చింది, దానికి మనం రైట్గా ట్రిక్ కూడా ఉపయోగించవచ్చు అనమాట ఈ క్వశ్చన్, లేట్ క్వశ్చన్స్కి.
ద గవర్నమెంట్ నో లాంగర్ ఇంటెన్స్ టు రిటైన్ ఇట్స్ మేనేజ్మెంట్. తప్పు అనమాట. ఎందుకంటే ఎవరి గవర్నమెంట్కి కంట్రోల్ ఉండడం కోరుకుంటుంది. సో ఇది ఈజీగా తప్పు అనమాట. నెగిటివ్ సెన్స్ ఉంది కాబట్టి తప్పదు. ద గవర్నమెంట్ ఇంటెన్స్ టు యూజ్ ద రెవెన్యూ అండ్ ఫ్రమ్ ది డిస్ఇన్వెస్ట్మెంట్ మెయిన్లీ టు పే బ్యాక్ ది ఎక్స్టర్నల్ డెప్ట్. చూడండి, ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది దేంట్లో మనం పే చేయాలి, డాలర్స్లో పే చేయాలి. ఇండియాలో అది డిస్ఇన్వెస్ట్ చేసి రూపీస్లో వస్తుంది. సో రూపీస్ని మళ్ళీ డాలర్స్లో కన్వర్ట్ చేయాలంటే అదే కూడా డబ్బులు పడాలి కదా. సో ఇది లాజిక్ లేని క్వశ్చన్ అనమాట. అంటే తప్పు అనమాట ఇది కూడా. D1 or 2 అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ ఇప్పుడు అడగడం లేదు. అప్పట్లో చూడండి 2011లో కాబట్టి ఆ టైంకి అడిగారు క్వశ్చన్, కొంచెం ఈజీగా అడిగారు అనమాట. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి యూపీఎస్సీ నుంచి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓట్ ఆన్ అకౌంట్ అండ్ ఇంట్రిమ్ బడ్జెట్. చూడండి, ఇంట్రిమ్ బడ్జెట్ అంటే ఏంటి, ఓట్ అండ్ అకౌంట్ అంటే ఏంటి. ఇంట్రిమ్ బడ్జెట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్ ఇయర్ వస్తుందో, ఎలక్షన్ ఇయర్ అయినప్పుడు ఒక 6 months కోసం, ఆ మంత్స్ కోసం లైక్ బడ్జెట్ వేస్తారనమాట. దాన్ని మనం ఇంట్రిమ్ బడ్జెట్ అంటాం. ఓట్ అండ్ అకౌంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బడ్జెట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా. సో బడ్జెట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వరకు ఎండిన వరకు డబ్బులు అనేవి ముందే సెట్ చేసుకుంటారు అనమాట గవర్నమెంట్. దాన్ని ఓట్ అండ్ అకౌంట్ కింద వేస్తాం అనమాట. ఎందుకు అంటే ఏదైనా మన డబ్బులు ఎప్పుడు మనకు వస్తాయి, గవర్నమెంట్ డబ్బులు ఎప్పుడు తీసుకుంటుంది, యాక్ట్ అనేది పాస్ అయిన తర్వాత తీసుకుంటుంది. బట్ ఈ బడ్జెట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 1 month అవుతుంది. సో ఈ 1 month కోసం ముందుగానే డబ్బులు అనేది పెట్టుకుంటారు అనమాట. దాన్ని ఓట్ అండ్ అకౌంట్ కింద వస్తారనమాట. నెక్స్ట్ చూడండి, ద ప్రొవిజన్ ఆఫ్ ఓట్ అండ్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ బై రెగ్యులర్ గవర్నమెంట్ వైల్ అండ్ ఇంట్రిమ్ బడ్జెట్ ఈజ్ ప్రొవిజన్ యూజ్డ్ బై కేటగిరీ గవర్నమెంట్. తప్ప అనమాట. ఎందుకు నేను ఇంట్రిమ్ బడ్జెట్ అనేది రెగ్యులర్ గవర్నమెంట్ కూడా చేయొచ్చు, ఎలక్షన్ ఇయర్లో చెప్పిన చేయొచ్చు అనుకొని చెప్పి. సో ఫస్ట్ వన్ తప్పు అనమాట. సారీ, సెకండ్ కూడా తప్పే ఛాన్స్ ఉంది కదా. నెక్స్ట్ చూడండి, ఏ ఓట్ అండ్ అకౌంట్ ఓన్లీ డీల్స్ విత్ ది ఎక్స్పెండిచర్ ఇన్ ది గవర్నమెంట్ బడ్జెట్ వైల్ ఇంట్రిమ్ బడ్జెట్ ఇంక్లూడ్స్ బోత్ ఎక్స్పెండిచర్ అండ్ a vote and expenditure only deals with expenditure in the government budget while interim budget includes both. కరెక్ట్ అనమాట. ఓట్ అండ్ అకౌంట్లో ఓన్లీ ఎక్స్పెండిచరే, రిసీట్స్ కోసం అది చెప్పదు అనమాట. ఓట్ అకౌంట్ అని ఓన్లీ ఎక్స్పెండిచర్ కోసం వేస్తారన్నమాట. ఇది ఒక పర్టికులర్ ఫీచర్ అనమాట. నాకు తెలిసి మళ్ళీ వచ్చే క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట, రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ యూనియన్ బడ్జెట్. మీకు చెప్పారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ బడ్జెట్ ప్రిపరేషన్ ప్రెజెంటేషన్కి హెల్ప్ చేస్తారనమాట. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిందే. చాలామంది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఎకానమిక్ అఫైర్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ ప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 33rd క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఎకానమిక్ రిసెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ క్యాన్ బి కన్సిడర్డ్ ది పార్ట్ ఆఫ్ ఫిజికల్ స్టిమ్యులస్. రిసెషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏ తాలూకా యాక్షన్స్ తీసుకుంటుంది. కట్టింగ్ ట్యాక్స్ రేట్స్, అంతే కదా. ఇప్పుడు ఎకానమీ రెసెషన్ వచ్చిందంటే ఏంటి, రెసెషన్ అంటే ఏంటి, ఎకానమీ స్లో డౌన్ అయినట్టుగా. సో అప్పుడు ఏం చేస్తే ట్యాక్స్ రేట్ అనేది కట్ చేసింది అనుకోండి, అప్పుడు ఎక్కువ మంది అది పెట్టుకుంటారు అనమాట. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ ది గవర్నమెంట్ స్పెండింగ్, అంతే కదా. గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీజ్ చేస్తే అవుతుంది అనమాట. నెక్స్ట్, అబాలిషింగ్ ది సబ్సిడీస్, అంతే కదా. సబ్సిడీస్ అనేది కూడా అబాలిష్ చేస్తుంది. ఎందుకు, రెసెషన్ అంటే అసలుకి డబ్బులు తక్కువ ఉంటుంది, దాంట్లో మళ్ళీ సబ్సిడీస్ పెడితే గవర్నమెంట్ నష్టం కదా. సో అందుకోసం ఏం చేస్తా అంటే మొత్తం 3 రేట్ అయ్యి కాబట్టి మొత్తం 1, 2, 3 అనమాట కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మాకు రిపీట్ ఛాన్స్లు ఉంటాయి. రిపీట్ ఛాన్సల్ కోసం నేను 3 స్టార్స్ పెడతాను, మళ్ళీ చూసుకోండి ఆ క్వశ్చన్స్ మీరు. నెక్స్ట్ చూడండి, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ గవర్నెన్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాస్ మెజర్స్ టు కంట్రోల్ ది ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ చేయడం కోసం ఏ మెజర్స్ చేయొచ్చు. ఎంకరేజింగ్ ఎఫ్డిఐస్. చూడండి, ఎఫ్డిఐ ఎంకరేజ్ చేసినంత మాత్రాన మీకు ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, లావాదేవీలు తాలూకా ఇదనమాట. లైక్ చెప్పాను కదా, రిసీట్స్ మైనస్ ఎక్స్పెండిచర్ అని ఫిజికల్ డెఫిసిట్ అంటాం అనమాట. సో ఎఫ్డిఐ అంటే ఏంటి, ఫారెన్ డెవలప్మెంట్ మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అనుకోండి, దాని ద్వారా మన ఇండియాకి ఏదైనా అవుతుందా, ఏం అవ్వదు. సో ఏ కాదు, సి కూడా కాదు. అయితే 2, 3, 4 అంటే 3, 4 అని ఉండాలి. సో 3, 4 సేమ్ ఉంది కాబట్టి వదిలేండి. సెకండ్ వన్ చూడండి, ప్రైవేటైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంటే అనుకొని మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం గవర్నమెంట్ డబ్బులు పెట్టింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ మీద డబ్బులు ఎక్కువ పడతాయి అనమాట. డబ్బులు పడడం వల్ల ఏంటింది, గవర్నమెంట్ మీద స్ట్రెస్ పడుతుంది. స్ట్రెస్ పడడం వల్ల డెఫిసిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తే అనుకోండి గవర్నమెంట్, సో ఎఫిషియెంట్గా పని చేస్తుంది, గవర్నమెంట్ డబ్బులు కూడా తగ్గుతాయి అనమాట. సో సెకండ్ కూడా ఏ ఛాన్స్ ఉంది. సో ఆటోమేటిక్గా 2, 3, 4 అవుతుంది అనమాట. డౌన్ సైజింగ్ ఆఫ్ బ్యూరోక్రసీ, అంతే కదా. ఎక్కువ బ్యూరోక్రసీ తగ్గించింది అనుకోండి, సో ఆటోమేటిక్గా గవర్నమెంట్ డబ్బులు మిగులుతాయి అనమాట. నెక్స్ట్, సెల్లింగ్ అండ్ ఆఫ్లోడింగ్ షేర్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అంతే కదా. ఫిజికల్ డెఫిసిట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ దాంట్లో ఉన్న డబ్బులు అనేది షేర్ చేసి అంటే అమ్మేసింది అనుకోండి, అప్పుడే ఆ డబ్బులతోటి డెఫిసిట్ అనేది
కంపల్సరీ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా ఇది కరెక్ట్ అనమాట. సో 34th క్వశ్చన్ కూడా ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది డైరెక్ట్ ట్యాక్సెస్? సెక్యూరిటీ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఎఫ్బిటీ, ఈ మూడు కూడా డైరెక్ట్ ట్యాక్స్లే. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఇంకేం లేదనమాట. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇంకా కొన్ని వస్తాయి. ఏంటి అదేంటి? ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది డైరెక్ట్ ట్యాక్స్ కింద, నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ వస్తుంది. ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అవి ఇస్తే చేయండి ఒకసారి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద సిజిఎస్టీ, జిఎస్టీ, నెక్స్ట్ కస్టమ్ డ్యూటీస్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తాయి అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ ఎకానమీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎర్లియస్ట్? ఏది ఎక్స్ట్రా ఫస్ట్ అయిందని చెప్పి ఫస్ట్ క్లాస్లో మీకు చెప్పాను నేను. 5 రూపాయలు ఎప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు? 1951 ఇంట్రడ్యూస్ చేశారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది? 1949లో పాస్ అయింది. నేషనలైజేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 1956లో జరిగింది. ఇది నేషనలైజేషన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో జరిగింది. సో ఏది ఫస్ట్ ఉంది? 1914 ఫస్ట్ ఉంది కాబట్టి సి అనమాట, రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్. ప్రైమరీ డెఫిసిట్ అంటే చూడండి, ఎక్సెస్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ రిసిట్స్ లెస్ దాన్ బారోయింగ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, అంతే కదా. ఎన్డిటిఎల్ మైనస్ చేస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది, అంటే D4 అవ్వాలి. సో D4 అంటే బి కాదు, సి కాదు. నెక్స్ట్ చూడండి, ఏ అనేది 3 అనాలి, 1 అనే ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? మీకేం చెప్పాను? రెసిట్స్ మైనస్ ఎక్స్పెండిచర్ మైనస్ గవర్నమెంట్ బారోయింగ్స్, ఎక్స్పెండిచర్ మైనస్ రిసిట్స్ మైనస్ గవర్నమెంట్ బారోయింగ్స్, ఇదనమాట. అంటే A3 అవుతుంది అనమాట, A3. సో ఆప్షన్ ఏజ్ కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఇదేంటి అవుతుంది? B1 అవుతుంది, C2 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 30th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? మీకు చెప్పాను, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే కస్టమ్ డ్యూటీస్ వస్తాయని చెప్పాను. కార్పొరేషన్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది. సో 1 కాదు, 2 3 ఉండాలి. కస్టమ్ డ్యూటీస్ అవుతుంది. వెల్త్ ట్యాక్స్ కాదు, వెల్త్ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఎక్సైజ్ డ్యూటీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఆప్షన్ బి అవుతుంది ఆన్సర్, అంతే కదా. ఇప్పుడు కస్టమ్ డ్యూటీస్, ఎక్సైజ్ డ్యూటీ ఉందా, వీటిని మెర్జ్ చేసి జిఎస్టీ అనేది రిలీజ్ చేశారనమాట. అర్థమవుతుంది లేదా? 2001 వచ్చిన క్వశ్చన్ కాబట్టి అలాగా వేరేగా అడిగారు. ప్రజెంట్ 2015లోన కస్టమ్ డ్యూటీస్, ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ కలిపి మనకి డైరెక్ట్గా ఐజిఎస్టీ, సిజిఎస్టీ, జిఎస్టీ వాటి కింద మెర్జ్ చేశారనమాట. అర్థమైంది లేదా? సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ 39th క్వశ్చన్ చూడండి ఒకసారి. Which one of the following statements regarding the living, collecting and distribution of national income is correct? The union leaves, collects and distributes the proceeds of income tax between itself and states. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట, రైట్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందా, దీన్ని ఏం చేస్తా అంటే అది లైక్ సెంట్రల్ అంటే స్టేట్ గవర్నమెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట, అదే ఉంచుకోదు. బట్ కార్పొరేషన్ ట్యాక్స్ ఉందనుకోండి, కార్పొరేషన్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకుంటుంది, అది ఖర్చు పెట్టుకుంటుంది అనమాట. బట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్టేట్స్కి షేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ద యూనియన్ గవర్నమెంట్ లెవీస్ అంటే కలెక్ట్ చేయడం, కలెక్ట్స్ అండ్ కీప్స్ ఆల్ ద ప్రొసీడ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇట్ సెల్ఫ్, కరెక్ట్ కాదు. ద యూనియన్ లీవ్స్ అండ్ కలెక్ట్స్ ద ట్యాక్స్ బట్ ఆల్ ద ప్రొసీడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది స్టేట్స్. ఆల్ ద ప్రొసీడ్స్ కాదు, షేర్ కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అనమాట. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఓన్లీ సర్చార్జ్ లీవ్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ షేర్డ్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ది స్టేట్స్. ఓన్లీ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ అంటే ముందు చెప్పాను, ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 40th క్వశ్చన్. ఎకానమిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ పబ్లిష్డ్ అఫీషియల్లీ ఎవ్రీ ఇయర్ బై, అంటే చూడండి, ఎకానమిక్ సర్వే ప్రతి సంవత్సరం ఎవరు పబ్లిష్ చేస్తుంది? మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ పబ్లిష్ చేస్తారనమాట. మీకేం చెప్పాను, ఇది 1998లో విషయం అనమాట. బట్ 2011లో 2011లో FRBM యాక్ట్ వచ్చిందని చెప్పాను కదా, 2013 అది. 2013లో FRBM యాక్ట్ కింద ఏం చేశారంటే ఎకానమిక్ సర్వేతో పాటు 4 స్టేట్మెంట్లు రిలీజ్ చేయాలి. ఒకటి మ్యాక్రో ఎకానమిక్ పాలసీ స్టేట్మెంటు, యాన్యువల్ రివ్యూ స్టేట్మెంటు, నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్ స్టేట్మెంటు, మైక్రో ఎకనామిక్ స్టేట్మెంటు, దాంతోపాటు ఎకానమిక్ సర్వే. ఇవన్నీ కూడా బడ్జెట్ పెట్టినప్పుడు ఈ 4 స్టేట్మెంట్లు కూడా మనకి పెట్టాలన్నమాట. అది అనుకొని చెప్పి మనకు FRBM యాక్ట్ కింద మనకి క్లారిటీగా చెప్పారనమాట. అర్థమైంది లేదా? సో దీని ఆన్సర్ అయితే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, అంతేనే కదా. చూడండి, సో మీకు చెప్పాను కదా, ఈ క్వశ్చన్స్ చాలాసారి 2025లో కూడా వచ్చారండి ఈ క్వశ్చన్స్. చెప్పాను లేదా, ఎప్పుడో వచ్చింది, ఇది 2001లో వచ్చింది. బట్ ఇప్పుడు కూడా అడుగుతాను, 2025 అడిగారు, రీసెంట్గా అడిగే క్వశ్చన్స్. సో నేను చెప్పాను కదా, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ క్వశ్చన్స్ అడగడానికి అని చెప్పి చెప్తున్నాను. సో ఈ క్వశ్చన్ మళ్ళీ అడిగే ఛాన్స్లు ఉన్నాయి మళ్ళీ ఫ్యూచర్లో ఉన్న. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 39th క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, అంటే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 38th క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. బట్ ఈ కార్పొరేషన్ డ్యూటీస్, కస్టమ్ డ్యూటీస్ అడగరు, బట్ వేరేలాగా అడుగుతారు, అంటే GST, SGST బేస్డ్ మీద అడుగుతారు అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 41. ఏ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఎ కంట్రీ కెన్ బి బెస్ట్ బాట్ త్రూ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. చూడండి, ప్రోగ్రెసివ్ రెగ్రెసివ్, ఇది కూడా మంచి కాన్సెప్ట్ చెప్తాను వినండి ఒకసారి. ప్రోగ్రెసివ్ రెగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలీ ఉన్నాడు. కూలీకి ఎంత ఆ వేజ్ ఎంత అడిగి 100 రూపాయలు సంపాదించామనుకోండి, 100 రూపాయలు సంపాదిస్తాడు రోజుకి. అదే ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆడు రోజు 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఒకవేళ ఆడు మిలియనర్ అయ్యాడు అనుకోండి, అంటే అంబానీ లాంటి అయ్యాడు అనుకోండి, ఆడు రోజుకి ఎంత సంపాదిస్తాడు, 10,000 రూపాయలు సంపాదిస్తాడు కదా. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఏంటంటే 100 రూపాయల వాడికి 100 రూపాయలు లెక్క, 1000 రూపాయల వాడికి 1000 రూపాయలు లెక్క, 10,000 రూపాయల వాడికి 10,000 రూపాయల లెక్క ట్యాక్స్ వేసేయడాన్ని మనం ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటాం. అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అయితే ప్రోగ్రెసివ్ ట్యాక్స్. రెగ్రెసివ్ ట్యాక్స్ ఏంటంటే 100 రూపాయలు సంపాదించిన వాడికి, 1000 రూపాయలు సంపాదించిన వాడికి, 10,000 రూపాయలు సంపాదించడానికి ఒకేలాగా ట్యాక్స్ చేయడం, అంటే జిఎస్టీ అనమాట. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొన్నాడు అనుకోండి, అప్పుడు రిచ్ పర్సన్ అంతే ట్యాక్స్ పే చేస్తాడు, పూర్ పర్సన్ అంతే ట్యాక్స్ పే చేస్తాడు, మిడిల్ ఇన్కమ్ కూడా అంతే ట్యాక్స్ పే చేస్తాడు. సో జిఎస్టీ అనేది ఏంటి, రెగ్రెసివ్ అనమాట. ప్రోగ్రెసివ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ మీకు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో కాదు, ముందు క్వశ్చన్స్లో వెళ్ళి అడుగుతుంటారు అనమాట. లైక్ అంటే ఫ్యూచర్లో కాన్సెప్చువల్ బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు అనమాట. ఇప్పుడు చూడండి, అంటే నేను చెప్పాను కదా, సో ఫ్యూచర్లో వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని షార్ట్ మార్క్ పెట్టుకోండి. ఈ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ జరుగుతుంటుంది. ఎప్పుడు జరుగుతుంది, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అయింది, రెగ్రెసివ్ ట్యాక్సేషన్ అవ్వదు. రెగ్రెసివ్ ట్యాక్సేషన్ అవ్వదు. ఎందుకు, రెగ్రెసివ్ ట్యాక్సేషన్ అయింది అనుకోండి, అప్పుడు మనీ రీడిస్ట్రిబ్యూట్ అవ్వదు అనమాట. ఎందుకు, 100 రూపాయలు కూడా 100 రూపాయలకి వేస్తే 1000 రూపాయలు 1000 రూపాయలకి వేస్తుంది అనుకోండి, అప్పుడు కరెక్ట్గా అవుద్ది అనమాట. సో ఈ రెండు రాంగ్ అయింది. నెక్స్ట్ చూడండి, కంబైన్డ్ విత్ ప్రోగ్రెసివ్ ఎక్స్పెండిచర్, రెగ్రెసివ్ ఎక్స్పెండిచర్. ప్రోగ్రెసివ్ ఎక్స్పెండిచర్ ఏంటి అంటే 1000 రూపాయలు 100 రూపాయలు సంపాదించాడు అనుకోండి, వాడికి ఏం చేయాలి, గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాలి. 1000 రూపాయలు 10,000 రూపాయలు సంపాదించడానికి గవర్నమెంట్ తక్కువ డబ్బులు ఎక్స్పెండ్ చేయాలి, ఆడి మీద తక్కువ డబ్బులు పెట్టాలన్నమాట. ఎందుకు, ఆల్రెడీ ఆడితే డబ్బులు ఉంటాయి కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఎక్స్పెండిచర్ పెట్టక్కర్లేదు. బట్ 100 రూపాయల వాడి దగ్గర వాడికి నిత్యావసర సరుకులు ఉండవు కదా. సో వాడికి హెల్ప్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది సొంతంగా తన వంతు సాయంగా ఖచ్చితంగా చేయాలన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే ప్రోగ్రెసివ్ ఎక్స్పెండిచర్ అంటాం, రెగ్రెసివ్ ఎక్స్పెండిచర్ అంటాం. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది నెక్స్ట్ చూడండి, కార్పొరేషన్ ట్యాక్స్ ఇస్ మీకేం చెప్పారు, కార్పొరేషన్ ట్యాక్స్ ఇస్ దే డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. డైరెక్ట్ ట్యాక్స్ is levied and appropriated by the states, is levied by the union and collected appropriated by the states. అంటే స్టేట్స్తో ఈ షేర్ చేసుకోదు. is levied by the union and shared by the union and states కాదు. it is levied by the union belongs to exclusively, అంటే యూనియన్ గవర్నమెంటే అది అంటే పెడుతుంది, కరెక్ట్ చేస్తే అది తీసుకుంటుంది అనమాట. కార్పొరేషన్ ట్యాక్స్ దాని ఇదే అనమాట క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అది అనమాట. ఇది కూడా క్వశ్చన్స్ అనేది మళ్ళీ ఫ్యూచర్ వచ్చే ఛాన్స్ ఉంది. 1995 వచ్చింది అనమాట. ఇది ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏదో కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, ఇక్కడతో మనకు మొత్తం లైక్ ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ కింద వచ్చిన POQs అన్ని కవర్ చేస్తాను. ఇవేంటంటే అదర్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ అనమాట. అంటే వేరియస్ UPPSC, CDS ఎగ్జామ్స్ ఇవి వచ్చిన అన్నీ కూడా నేను పెట్టిన ఇక్కడ. ఇది కావాలంటే చెప్పాను కదా, కింద జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్లో జాయిన్ అయితే మీకు డైరెక్ట్గా లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నేను చేస్తే గైడ్ చేస్తాను మీకు ఎలాగ రావచ్చు అని చెప్పి. సో ఖచ్చితంగా మీరు చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇంకో 4-5 క్లాసుల్లో మొత్తం కవర్ అయిపోతుంది. ఇప్పుడు మా ఛానల్ అయినా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మీకోసం నేను చేస్తాను. ఈ నా UPSC ఎగ్జామ్ ఉన్నా సరే మీ అందరి కోసం నేను లైక్ టైం తీసుకుని మరీ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, లైక్ మన ఛానల్లోన ఓన్లీ ఎకానమీ కాకుండా వేరే సబ్జెక్ట్స్ కూడా చెప్తున్నాను. లైక్ ఏంటి, అథమెటిక్ టాపిక్స్ అయినా ఏంటారు దానికి పర్సంటేజు చూడండి, క్లియర్గా రాస్తుంది చూడండి. పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను అనమాట. మన తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో మొత్తం పెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా వాటన్నిటి కూడా చూసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లస్ నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే నేను డబ్బులు రావట్లేదు, అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు అంటే నేను డబ్బుల కోసం చేయట్లేదు, అయినా సరే మీ అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే ఒక మోటివేషన్ ఉంటుంది, అర్థమవుతుంది లేదా? సో ప్లీజ్ అనేది మీ అందరి ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి. ప్రతి ఒక్కరు
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అక్కడ ఫ్రీగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను, అవి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సరేనా? ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే వీడియో చూస్తున్నప్పటి లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అర్థమవుతుందా? అంటే ఎందుకు నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ కూడా నా కోసం వచ్చిన సబ్జెక్ట్ని వేరే వాళ్ళ కోసం చెప్పడం ట్రై చేస్తున్నాను. మీరు అట్లీస్ట్ ఒక చిన్న కామెంట్ పెట్టండి ఎలా అనిపించిందో. నాకు బాగా అనిపిస్తుంది అనమాట. బాగా అనిపించడం అంటే ఏదో టాప్ మీద రీచ్ అవ్వడం కాదు, కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఇది నేను చెప్పదలుచుకుంది. లైక్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అంతే, ఇంక మించిగా ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందు కలుసుకుంటున్నాను. సరేనా? మీరు మాత్రం ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.